కానీ నులివెచ్చగా ఉండటం అంటే రెండిటి మధ్యలో కొంత దేవుని కోసం, కొంత ప్రపంచం కోసం. అలాంటి జీవితాన్ని కలిగి చాలామంది ఈ రోజుల్లో ఉంటున్నారు. ఈ రకమైన విశ్వాసం దేవునికి అసహ్యమంట. ఎందుకంటే అది నిజమైన ప్రేమ కాదు. అది సంపూర్ణ సమర్పణతో కూడినటువంటిది అస్సలు కాదు. అది మోసం చేసే ఒక స్థితి. మనం దేవుని కోసం ఉన్నట్టుగా కనిపించవచ్చు కానీ, ఆయనకు పూర్తిగా సమర్పించబడలేనందుమాట. అయితే దేవుడు ఈ సగం మనస్సును కాదు, పూర్తి హృదయాన్ని కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం చూడండి. మత్తయి సువార్త, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే అని రాయబడి ఉంది. సగం సగం మనస్సు కలిగి మనం దేవుణ్ణి ప్రేమించలేము. దేవునికి దగ్గరగా జీవించలేము. మనము మన పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ దేవుని ప్రేమించాలి. లేకుంటే దేవునికి అసహ్యం అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. నులివెచ్చని జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే, సగం సగం జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే దేవునికి అసహ్యము అని చెప్తున్నాడు. దేవునికి మనం దగ్గరగా ఉండాలంటే దేవుణ్ణి మనము హృదయపూర్వకముగా, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనస్సుతోనూ ఆయనను ప్రేమించాలి.